ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతుక. వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ముందు బండి సంజయ్ గారు కేంద్రం ఎక్కడ మీటర్లు పెట్టాలని చెప్పలేదు, చెప్తే చెప్పినట్టు కనుక ఎక్కడైనా చూపిస్తే క్షమాపణలు చెప్తా, ఏదో ముక్కునే రాస్తా, ఏదో చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద శబ్దాలు చేసిండు. తర్వాత మా సీఎం గారు కేసీఆర్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ జాతీయ రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ విద్యుత్ సంబంధించిన విషయాలు కూడా చెప్పారు స్పష్టంగా. కాబట్టి ముఖ్యమంత్రి గారు వారిని డిమాండ్ చేయలే, ఏది ఆయన చేసిన ప్రామిస్ను అమలు చేయమని ఏమి అడగలేదు. మళ్ళీ వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఆత్మవంచన చేసుకొని మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణలకు సంబంధించి కావచ్చు, లేదా అడిగిన ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక సతమతం అవడమే కాదు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ రూపంలో చేసిన తప్పుల్ని సర్ది చెప్పుకోవడానికే సతమతం అయిపోతున్నాడు. పాపం ఏదేదో కన్ఫ్యూజన్గా మాట్లాడుతున్నాడు, గందరగోళంలో మాట్లాడుతున్నాడు. బియ్యం ఇచ్చింది, ఇది ఇచ్చింది, అది ఇచ్చింది, కేంద్రం ఇంకేందో ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది అని చెప్పి దానికి సంబంధించి ఇప్పటికీ 100 సార్లు 1000 సార్లు స్పష్టంగా చెప్పినాం. మీరేం భిక్ష పెట్టేది లేదు రాష్ట్రాలకి. రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకుంటున్న డబ్బుల్లో నుంచే తప్పనిసరిగా రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం ఇవ్వవలసిన వాటాలోనే కొన్ని ఇచ్చి ఇంకా మిగతా ఎగ్గొడుతున్నారు. మీరు అట్లా కూడా ద్రోహం చేస్తున్నారు. అది కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ₹1 మీరు అదనంగా ఇచ్చిండ్రా అని చెప్పి అడిగినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే వారి నాయకుడు హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి మాట్లాడిపోయిన రోజే తెల్లవారి ముఖ్యమంత్రి గారు చెప్పిన డిమాండ్ చేసింది. ఇగో వాస్తవాలు ఇవి, ₹1 కూడా కేంద్రం తెలంగాణకి ఇవ్వలేదు, న్యాయంగా మాకు రావాల్సిన వాటానే మాకు ఇవ్వట్లేదు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసిన ముఖ్యమంత్రి గారు. తెల్లవారి నుంచి తప్పు లేదు, అక్కడ ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, చెప్పడానికి సమాధానం లేదు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నారు. ఎక్కడ ₹1 తెచ్చిండు ఈయన కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి? వాస్తవానికి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న అనేక సంస్థలు న్యాయంగా ఈ దేశంలో ఒక మంచి పరిపాలన జరగాలని కోరుకునే కొంతమంది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ అభివృద్ధి నమూనాల గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. వాళ్ళే సృష్టించిందైనా చివరి నీతి ఆయోగ్ కూడా మిషన్ కాకతీయ ఒక అద్భుతమైన పథకం, ఇది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, దానికి ఒక ₹5,000 కోట్ల కేంద్రం సాయం చేయొచ్చు అని చెప్పింది. ₹5 5 పైసలు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ అదే నీతి ఆయోగ్ మిషన్ భగీరథ ఇంకా అద్భుతమైన పథకం, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇంటింటికి సురక్షితమైన మంచినీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10,000 కోట్లు సాయం చేస్తే మంచిది, గ్రాంట్గా ఇస్తే మంచిదని కూడా చెప్పింది. అయినా ఉలుపు లేదు, పలుకు లేదు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ సమయంలో
శంకుస్థాపన చేసుకొని నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు అంకితం చేయబడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 పైగా కోట్లు సొంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కట్టుకుంటే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండి, దానికి కొంత సాయం చేయండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి కదలిక లేదు, ఉడుకు లేదు, పలుకు లేదు. దానిపైన మాట్లాడే దమ్ము కిషన్ రెడ్డి గారికి లేదు, బండి సంజయ్ గారికి కూడా లేదు. వారు అదే జిల్లా నుంచి ఎంపీగా ఉన్నారు. గది మాట్లాడరు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కులపైన మాట్లాడరు. ఈ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాల గురించి మాట్లాడరు. ఈ రాష్ట్రాన్ని పదే పదే వాళ్ళ నాయకులు అవమానిస్తుంటే మాట్లాడరు. కానీ ఇక్కడికి వచ్చి ఏదో అవాకులు చివాకులు వెళ్తున్నారు. నేను స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మీరు మాట్లాడుతున్న అబద్ధాలు నిజమని నిరూపించడానికి స్పష్టంగా మీ కేంద్ర ప్రభుత్వమే పంపిన కాగితాలు ఉన్నాయి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి. మీరిద్దరు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పడమే కాదు, ముక్కు నేలకు రాయాలి. ఏదో డ్రాఫ్ట్ బిల్లు మార్చినాం, మీరు బిల్లే ప్రవేశపెట్టలేదు అని బుకాయింపులు చేసి తప్పించుకోవడం చూస్తున్నారు. బండి సంజయ్ బుకాయింపులు మాని క్షమాపణలు చెప్పు ఈ రాష్ట్రానికి, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు. బండి సంజయ్ కంటే కేంద్ర ప్రభుత్వం గురించి తెలియదు, అసలు ప్రభుత్వాల గురించి తెలియదు, పరిపాలన గురించి తెలియదు. ఆయన ఒక అపరిపక్వమైన నాయకుడు అనుకుందాం. కానీ కిషన్ రెడ్డికి ఏమైంది? ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆయనకు సీనియర్ పార్లమెంటేరియను, శాసనసభలో పనిచేసినాడు. కిషన్ రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. స్పష్టంగా బిల్లు ప్రవేశపెట్టడానికి సాధ్యం కావట్లేదు, రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చింది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి తెలిసి దిద్దిదారిన ఏప్రిల్ 27, 2021 నాడు డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ ప్రకటించారు. ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2021 అని చెప్పి ఇవాళ ఈ పాలసీని అమలు చేస్తున్నారు. దీనికి చట్టంతో పని లేదు, దీన్ని యాక్ట్ చేసే పని లేదు, ప్రభుత్వ పాలసీగా ప్రకటన చేసిండ్రు, దీన్ని అమలు చేస్తున్నారు. దీంట్లో స్పష్టంగా చెప్పిండు, ఒక వాక్యం చదివి వినిపిస్తాం మీకు, వీళ్ళిద్దరు చెప్పే అబద్ధాలు ఏంది అని. దీని ప్రకారం ఫర్దర్ ఎగ్జిస్టింగ్ మీటర్స్ should also be replaced with prepaid meters in a phased manner so as to achieve 100% prepaid meters within 3 years from the date of the issuance of this policy. ఇంత స్పష్టంగా చెప్పారు. ఇంకా దీనికంటే ముందు, the achievement in agriculture sector is not satisfactory and requires attention on priority basis. DISCOMs should take necessary steps to achieve 100% metering of all consumers within 1 year of the notification of this policy. స్పష్టంగా ఉంది, ఇది వాళ్ళు ప్రకటించింది. ఈ డ్రాఫ్ట్ పాలసీ ఆధారంగానే మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ డేటెడ్ 96/2021 ఇది ఒకటి ఇష్యూ చేసినారు. ఏంది? డిస్కౌంట్స్ స్టేట్స్ అడిషనల్ బారోయింగ్ తెచ్చుకోవడానికి 0.5% జిఎస్డిపి నుంచి లింక్ చేసి తెచ్చుకోవడానికి ఏదైతే పర్మిషన్ ఇస్తున్నారో దాంట్లో స్పష్టంగా చెప్పింది,
అగ్రికల్చర్ దానికి మీటర్ పెట్టకుండా మీ డిస్కమ్స్ పర్ఫార్మెన్స్ పెంచకుండా, పర్ఫార్మెన్స్ పెంచడం అంటే వాళ్ళ దృష్టిలో మీటర్లు పెట్టడమే, ఇంకేం లేదు. దీనికి ఎలిజిబిలిటీ రాదు. మార్కులు ఇచ్చారు, మొత్తం మీటర్లు పెడితే 25 మార్కులు, టోటల్ మార్క్స్ 25 అయితే మొత్తం మీటర్లు పెట్టిన వాళ్ళకి 25 మార్కులు, లేదు మొత్తం ప్రైవేటైజేషన్ చేసిన వాళ్ళకి 25 మార్కులు. దీంట్లో రాసి ఉన్నాయి, మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తే 25 మార్కులు, లేదా మొత్తం మీటర్లు పెడితే 20 మార్కులు, 50% పెడితే 10 మార్కులు. మార్కులను బట్టి లోన్ తెచ్చుకోవడానికి మీకు పర్మిషన్ ఇస్తాం. ఇవాళ మీరు ఏదైతే నేషనల్ పాలసీ ప్రకటించి దాన్ని అమలు చేస్తున్నారో దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం కోల్పోతుంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పింది. దివ్యదారిన చట్టాలు తెస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, రైతాంగంలో వ్యతిరేకత వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని, ఒక డ్రాఫ్ట్ పాలసీని, నిలిచిన పాలసీని ప్రకటించేసి చెప్పకుండానే పాలసీని అమలు చేస్తూ ప్రైవేటీకరణ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తాం, మీటర్లు పెట్టిన వాళ్ళకి డబ్బులు ఇస్తాం, లేకపోతే మీ తాట తీస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్న వైఖరి, బీజేపీ పాలసీగా కేంద్రం అనుసరిస్తున్న వైఖరి ఇంత స్పష్టంగా ఉంది. ఇంకా బుకాయింపులు చేసి మాట్లాడింది తప్పు అని తెలుసుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా తప్పులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అబద్ధం కాదు కదా. అప్లికేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్తోనే 0.5 FRBM లోబట్టి తీసుకోమని చెప్పింది. దానికి కండిషన్స్ ఉంటేనే పెడతాము, లేదు లేకపోతే లేదు, ఇవ్వము అని. మరి ఇంకేం కావాలి? ఇంతకు మించి స్పష్టత ఏం కావాలి? మీటర్లు పెట్టాలన్న కుట్ర మీరు చేస్తున్నారు అని చెప్పడానికి ఇంకేం కావాలి? మీటర్లు పెట్టినందుకే కదా మమ్మల్ని నిరోధిస్తున్నారు. అందుకే బండి సంజయ్ చెప్పగలిగితే విజ్ఞత ఉంటే క్షమాపణలు చెప్పు, లేదంటే నోరు మూసుకొని కూర్చుంటే మంచిది. కానీ నోటుకు వచ్చినట్టు ఏది బద్ద మాట్లాడేస్తా, కేసీఆర్ ఏదైనా అంట అంటే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మాకు కూడా నీలాగానే ఉంది నోరు మాట్లాడడానికి, నీకంటే పెద్ద నోరు మాది. ఏడునో నువ్వు తెలంగాణ ఉద్యమం జరిగినాడు, ఏ మూలక్కునో తెలియదు, నీ అడ్రస్ కూడా లేదా. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వినిపించేటట్టుగా మొత్తుకున్నాం, మా గొంతులు అంత పెద్దవి. ఇదే పాపం కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు చూసేవాళ్ళు. భాష గురించి కొంచెమన్నా ఎందుకు సిగ్గనిపిస్తలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ నాయకులు మాట్లాడుతున్న భాష జాతీయ నాయకుల గురించి కావచ్చు, గతించిన నాయకుల గురించి కావచ్చు, గాంధీ గురించి, నెహ్రూ గురించి మీరు మాట్లాడుతున్న భాష, మీ సోషల్ మీడియాలో మీరు వాళ్ళని చిత్రీకరిస్తున్న విధానం, ఈ దేశం కొరకు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన గాంధీ గురించి మీరు చేస్తున్నారు. నిన్న ఎవరు కూడా మాట్లాడుకోలేని భాషను మాట్లాడుతుంది మీరు.
గాంధీని తిడుతూ గాడ్సేని పొగిడే మీరు ఇంకోరి గురించి మాట్లాడతారు, ఇంకోరు చెప్తారా? కిషన్ రెడ్డి గారు నీకు సమాధానం చెప్పడానికి, నీతో చర్చ చేయడానికి ఏ టీఆర్ఎస్ కార్యకర్తతో కూడా అక్కరలేదు. నువ్వు ఏ గ్రామానికి వెళ్ళినా, నువ్వు హైదరాబాద్లో నువ్వు ఇంతకుముందు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించిన కాడికి పోయినా ఏ మూలమైన ఒక పెన్షన్దారుడు చెప్తాడు, ఒక ఆసరా పెన్షన్ తీసుకునే అమ్మ చెప్తాది, పెద్ద తల్లి చెప్తుంది మీ చక్కదనం ఏందో, మీరేందో. కేంద్ర ప్రభుత్వంగా 8 ఏళ్లలో ఈ దేశానికి మీరు ఇచ్చింది ఏందో ఒక్కటంటే ఒక్కటి. ఈ 70 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏదైనా హామీలు ఇస్తే ఆ ఇచ్చిన హామీల్ని ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని ఏకైక ప్రభుత్వం మీది. పైగా మీరు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా, మీరు మాట్లాడుతున్న మాటలకు విరుద్ధంగా చేతలు చేస్తున్న ప్రభుత్వం మీది. మాట్లాడేది జాతీయవాదం, చేసేది దేశద్రోహం. ఈ దేశానికి దేశద్రోహం చేస్తున్న మొదటి ప్రభుత్వం మీది. జాతీయత మాటున జాతిని తీసుకుపోయి 2-3 దళారులకు అప్పచెప్తున్నది మీరు. మీరు తెచ్చే ప్రతి చట్టం, మీరు బడ్జెట్లో ఉపయోగించే ప్రతి పైసా కేవలం 2-3 దళారుల కొరకు తప్ప ఈ దేశ ప్రజల, బీద ప్రజల జేబులు కొడుతున్నారు తప్ప ఒక్కటంటే ఒక్కటి. ఇంతసేపు చదివేడు గంట సేపు నేను చూసిన ఒక్కటంటే మనం మాట్లాడతాడా అని. ఒక అక్షరం కూడా ఈ దేశానికి మేము వచ్చిన తర్వాత ఇది చేసినాం, ఈ దేశ బీద ప్రజల కొరకు, ఈ దేశ దళితుల కొరకు ఈ పని చేసినాం, ఈ దేశంలో వెనుకబడిన వర్గాల కొరకు చేసినాం, లేదా విద్య కొరకు ఇది చేసినాం, వైద్యం కొరకు ఇది చేసినాం, ఈ దేశంలో ఒక కొత్త ప్రాజెక్టు కట్టినాం, వృధాగా పోతున్న సముద్రం పోతున్న నీళ్ళని ఆపి ఇగో ఇక్కడ పలానా 10 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఒక్కటంటే ఒక్కటి. బియ్యం ఇచ్చింది, బియ్యం ఈయన కొత్తగా ఇస్తున్నట్టు. ఇది 20 సబ్సిడీ ఇచ్చిందట. నవ్వుకోరా ప్రజలు? ఒక కేంద్ర మంత్రిగా ఉండి మాట్లాడితే అన్ని పాత ప్రభుత్వంలో కొనసాగుతున్న పథకాలు అవి రావాల్సిందే, ప్రజల హక్కులు అవి. చూసిన వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. ఏమైనా ఒక అక్షరం ఉందా దీంట్లో అని. ఏది 2014లో మీరు ఈ దేశ ప్రజలను వంచి, ఈ దేశ ప్రజలను మోసగించి ఓట్లు తీసుకొని 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. ఒక్క ఉద్యోగం కొత్తవి రాకపోగా ఉన్నాయి 15 లక్షలు. నల్ల డబ్బు లెక్కలు చెప్పారు అద్భుతంగా, మీకు లెక్కలే రావు. మొత్తం చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది, చాంతాడంతా ఉంది సున్నాలు. మనిషికి 15 లక్షలు వస్తే ఈ లెక్కలు చెప్తున్నా మీకు అని చెప్పండి. ఏమైంది నల్ల డబ్బు? డిమానిటైజేషన్ ఎందుకు చేసిండో ఇప్పుడు కూడా చెప్పలే ఈ దేశ ప్రజలకి. దానివల్ల జరిగిన లాభం ఏందో చెప్పలే. ఎవరి ప్రయోజనం కొరకు అది తీసుకొచ్చినామో చెప్పలే. అందుకే మరొకసారి చెప్తా ఉన్నాం, బుకాయింపులు మాని క్షమాపణలు చెప్పి మౌనంగా ఊరుకోండి తప్ప ఎక్కువ మాట్లాడతాం, అడ్డగోలుగా మాట్లాడతాం, నోటితోనే ఏదో భయపెట్టిస్తాం. ఎవరు కూడా భయపడ్డు. ప్రజలు గమనిస్తున్నారు. మాట్లాడుతున్నది ఎవరు, పని చేస్తున్నది ఎవరు, ఎవరి పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది,
తెలంగాణ నుంచి వాళ్ళ ఇట్లా ఆకలి పారిపోయింది, ఎందుకు గుజరాత్లో దరిద్ర రేఖ పెరుగుతుంది, తెలంగాణలో ఎందుకు తగ్గుతుంది, గుజరాత్తో పాటు ఈ దేశం మొత్తాన్ని నాశనం చేయడానికి మీరు చేస్తున్న చట్టాలు ఏంది, మీరు చేస్తున్న పాలసీలు ఏంది, ఈ దేశ రైతాంగం నడ్డి విరిచే పద్ధతుల్లో కొద్దిమంది జేబులు నింపడానికి మీరు తీసుకొస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లులు ఏంది, రైతు వ్యవసాయ చట్టాలు ఏంది, మీరు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి, మీకు చర్చ జరగాలంటే, మీకు ఇంకా సమాచారం తెలుసుకోవాలనుకుంటే, నీ పుట్టిన ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో ప్రజలు చెప్తారు, లేదా నువ్వు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఏ బస్తీకి ఏ గల్లీకి వెళ్ళినా కూడా అక్కడ ప్రజలు చెప్తారు కేసీఆర్ పరిపాలన వల్ల వచ్చింది ఏందో, బీజేపీ వల్ల నష్టం వచ్చింది ఏందో అన్ని కూడా చెప్తారు. నువ్వు ఇచ్చిన గొప్ప ఉపన్యాసానికి చర్చ కేసీఆర్ కావాలంట పాపం. ఇప్పటికైనా అబద్ధాలు మాట్లాడడం మానేస్తే మంచిది బీజేపీ నాయకులు. ఇక అయిపోయింది, మీ డ్రామాలన్నీ అయిపోయినాయి. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా మీరు ఏందో అర్థం చేసుకున్నారు. ఈ దేశంలో మీ వల్ల ఒరిగిందేం లేదని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వంద శాతం అన్ని ఆలోచించే చెప్పారు సీఎం గారు. అవును, ఇప్పుడు పెట్టకపోతే వాళ్ళు చేసేది ఏంది? లోన్లు రానివ్వం, లోన్లు రానివ్వమనే కదా వాళ్ళు చేసింది. వాళ్ళ చేతిలో ఉంది పెత్తనం గదే కదా. వాళ్ళు చాలా వాటికి లోన్ రానియలే, ఏ పని అవుతలేదు ఇక్కడ. అంతకు మించి ఇంకేం చేస్తారో చూస్తారు. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి చెప్పాను. ఎవరు పోతారో తెలుస్తుంది. ఒకసారి పోయించింది కదా, ఎవరు పోతారో తెలుస్తుంది. తప్పకుండా పోతారు. స్కామ్లు చేసిన వాళ్ళు తప్పకుండా పోతారు, అందులో డౌట్ ఏం లేదు. ఎవరు పోతారు అనేది తెలుస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు కేంద్రం లేదు, మాకు పెత్తనం ఉంది, సిబిఐ ఉంది, ఏదైనా చేస్తాం. ఏమీ కాదు, తెలుస్తుంది. కేసీఆర్ నిప్పులాగానే ఉన్నాడు. ముట్టుకుంటే పట్టుకున్నాడే కాలిపోతాడు, అంతే, ఏముండదు. చిల్లర మాట కాకపోతే ఏముంది దాంట్లో? అసలు అదొక చిల్లర పదం కాకపోతే అసలు ఏంది? ఏం మాట? ఏం చూపించిందని కేసీఆర్ మీద ఒక చిన్న వెంట్రుక మందం ఏదైనా ఒక ఆరోపణ వచ్చిందా? దేంట్లో వచ్చింది? ఊకనే జైలు పోతాడు. ఏం మిలిటరీ పెట్టి పట్టుకుపోతావా? కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది కాబట్టి ఏందన్నట్టు. స్థాయి లేని మాటలు, జ్ఞానం లేక మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఇస్తారు, అవకాశం ఉంటేనే కదా కోర్టు తీసుకునేది. కోర్టులో కేసీ అన్నారు, తప్పకుండా అవకాశం ఉంటేనే తీసుకుంటారు.
అంటే వాళ్ళు పని చేయకముందే మాట్లాడుతుంటావా? వరుసగా ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంటాయి కదా. తప్పకుండా ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చినాడే ముఖ్యమంత్రి గారు లెటర్ రాసిండ్రు, నేను దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నా, దీనివల్ల నష్టం జరుగుతుంది, తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుంది. అవన్నీ రాసినాం. ఇవాళ మాట్లాడమే రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పినాం స్పష్టంగా. కొత్తగా మాట్లాడేది ఏముంది? ఎస్, మాకు ఇప్పుడు సంవత్సరం వచ్చింది, మేము దాని వైపు రోజు చూడలేదు కేంద్రం కాబట్టి మాకు సంబంధం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం మన పని మనం అనుకున్నాం. ఎక్కువ మాట్లాడుతున్నాడు కాబట్టి మనం కూడా ఈ దేశ పౌరులుగా కూడా స్పందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, మనం కూడా భారతదేశ ప్రజలమే. భారతదేశానికి నష్టం కలిగిస్తున్నారు, ఫెడరల్ స్ఫూర్తికి నష్టం కలిగిస్తున్నారు. నిజమే, తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకోవడం మన బాధ్యత. మనం అప్పుడే జాతీయ రాజకీయాలు వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అవమానం జరిగినా, కొన్ని ఇబ్బందులు జరిగినా భరించారు కేసీఆర్ గారు. ఎందుకు అంటే కొత్తగా తెచ్చుకున్న ఇల్లు బాగు చేసుకోవాలి, ఏర్పడ్డ సంసారం చక్కగా చేసుకోవాలి. ఇటుపక్కన అటుపక్కన మనం దారి మళ్ళినట్టు ఉండొద్దు. ఈ రాష్ట్రం కరువుతో కొట్లాడుతుంది, ఆగ్రహ దారిద్ర్యంతో వారసత్వంగా వచ్చింది. మంచినీళ్ళ కొరకు జన తహతలాడుతున్నారు. ఒక పూట తిండి లేక, ప్రేమ ఉన్న తల్లిదండ్రులకు తిండి పెట్టలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాలి అని చెప్పి సంక్షేమ రంగంలో అనేక కొత్త పథకాలు తీసుకొచ్చి మొట్టమొదటి ఈ రాష్ట్రం నుంచి ఆకలిని పారదోలేదు. 5-6 ఏళ్లలో ఎవరు ఊహించిన విధంగా 1 కోటి ఎకరాలకు పైగా సాగులో తీసుకొచ్చి అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులను తీసుకొచ్చి ఈ రాష్ట్రం సస్యశ్యామలం చేసిండ్రు. ఇవాళ మా జోలికి వస్తున్నారు వాళ్ళు. కేసీఆర్ చేసే పనులన్నీ ఢిల్లీ దానికి వస్తున్నాయి. పక్క రాష్ట్రాలలో చర్చ జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కేసీఆర్ పథకాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. అన్ని పార్టీలు కేసీఆర్ ఇచ్చినట్టు మంచినీళ్ళు ఇస్తాను ఒక ఆయన చెప్తున్నాడు, కేసీఆర్ తెచ్చినట్టు సాగునీళ్ళు ఇస్తాను ఒక ఆయన చెప్తున్నాడు, కేసీఆర్ ఇచ్చినట్టు కళ్యాణ లక్ష్మి ఇస్తాను ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. దేశంలో చాలా పార్టీలు, ప్రజల గురించి వెళ్ళి ఆలోచించే పార్టీలు కేసీఆర్ ను నమూనాగా తీసుకుంటున్నారు, తెలంగాణ పరిపాలన నమూనాగా తీసుకుంటున్నారు. ఇది నెమ్మదిగా ఢిల్లీకి సెల తగులుతుంది. ఆ భయంతో ఇవాళ రాష్ట్రం పైన కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ ని పరిపాలన చేసేదానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు వచ్చే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడాల్సి వస్తుంది. మా పరిపాలన మమ్మల్ని చేసుకొని వచ్చినప్పుడు రాలి మీ జోలికి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఉమ్మడి జాబితాలో వంకతోని రాష్ట్రాల హక్కుల్ని హరించే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఇవాళ బీజేపీ గురించి, కేంద్రం గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఈ దేశ పౌరులుగా ప్రతి ఒక్కరు స్పందించాలి. అందులో నేను ఒక పౌరుడిగా స్పందిస్తున్నాను కూడా చెప్పినారు కేసీఆర్ గారు. ఒకవైపు రాష్ట్రం హక్కుల కొరకు కొట్లాడతా, మరొక వైపు ఈ దేశ పౌరుడిగా కూడా కొట్లాడతా. ఇది దేశద్రోహ ప్రభుత్వం, ఈ దేశ ప్రజల్ని మరింత దారిద్ర్యంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా ప్రజల కొరకు కొట్లాడాలి. అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడిన చరిత్ర నాకు ఉంది. అన్యాయం పైన తిరుగుబాటు చేసి నేను లక్ష్యాన్ని సాధించిన నాయకుడిగా మళ్ళీ మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు ఈ సందర్భంలో అని చెప్పి ముందుకు వస్తున్నానని స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు. కేసీఆర్ ఎప్పుడు నాయంటే ఈ నాయన అవసరం చెప్పలే. ప్రజలు, ఈ దేశ ప్రజలకు అప్పీల్ చేసిండు. ఈ దేశ ప్రజలు నడిపిస్తానని ముందు నమ్మకంతో పోతున్నాడు. ఈ దేశ ప్రజలకి ఒక కొత్త ఎజెండాను పెట్టాలి అని చెప్పిపోతున్నాడు. ఎప్పుడు కూడా కేసీఆర్ ఈ నాయకుడిని ఆ నాయకుడిని రమ్మని చెప్పలే, దేవరించలే.
తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు కూడా అదే జరిగింది. చాలా మంది ఇట్లనే అనుకున్నారు, ఒక నాయకుడు వస్తలేడు, ఒక ఎమ్మెల్యే వస్తలేడు, ఎవరు వస్తలేరు, ఎట్లా చేస్తాడు కేసీఆర్ అనుకున్నారు. అదే పద్ధతిలోనే తెలంగాణ ఐక్యం చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిండ్రు. ఇవాళ మీకు అన్న ముందర కనబడుతున్నది అద్భుతమైన పరిపాలన. ఏ ఆకాంక్షలతో రాష్ట్రం తెచ్చినామో ఆ ఆకాంక్షలన్నింటినీ కూడా ఒకటొకటి నిజం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇదంతా వాస్తవం, మీ కళ్ళ ముందున్నదే. ఇవాళ ఈ దేశ ప్రజలకు కూడా అదే అప్పీల్ చేస్తున్నారు. నేను చెప్తే కదా, వాళ్ళ ఊరికి పోతే వాళ్ళ ఊర్లో ప్రజలు ఉన్నారు చాలా మంది చెప్పడానికి. ఆయనకు కేసీఆర్ పరిపాలన ఏంది, మోడీ పరిపాలన ఏంది లేదు. ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఒక గల్లీ పైన బస్తీ పైన చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పోయి మాట్లాడేస్తే స్పష్టంగా చెప్తారు. దానికి పెద్ద కేసీఆర్ గారితో పని లేదు. మేము కూటముల గురించి, వ్యక్తుల గురించి, వీటి గురించి వెళ్ళి మేము మాట్లాడటం లేదు. ఈ దేశ ప్రజలకే స్పష్టమైన విజ్ఞప్తి చేశారు కేసీఆర్ గారు. ఈ దేశ యువతకు స్పష్టమైన అప్పీల్ చేసింది. ఏ పద్ధతిలో పోతాం, రాబోయే రోజుల్లో మేము తీసుకున్న లైన్కు ఏది ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ పని చేస్తారు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించినాడు కూడా నమ్మకం ఉన్న వాళ్ళకంటే అపనమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండే, ఈ ఎదురువేదాలు ఎక్కువ ఉండేది, ఎదురు ప్రశ్నలు ఎక్కువ ఉండేది. అయినా ఒకరొక్కరి సందేహాలు తీరుస్తూ, అందరినీ ఒకటి చేస్తూ, ఈ రాష్ట్ర ప్రజలు ఒకటి చేయడం కాదు, ఈ దేశంలో ఉన్న 36 పార్టీలను ఒప్పించి 36 పార్టీలతో లేఖలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్లమెంట్లో బిల్లు పెట్టించారు. చాలా మంది మాట్లాడారు అయ్యాలు కూడా, ఇద్దరు సభ్యులతో ఎట్లా తెస్తాడు తెలంగాణ, ఒక్కడు ఎట్లా తెస్తాడు, మొత్తం కలిస్తే కూడా 17 కాదు ఇక్కడ. పాపం పండితులు చాలా మంది అనుమానాలు చాలా వ్యక్తీకరించారు. జరిగింది వాళ్ళ కళ్ళ ముందే అన్ని, ఈ అనుమానాలు వ్యక్తం చేసిన ముందే అన్నీ జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నాం, ఇవాళ తెలంగాణ అనబడి ఒక వాస్తవంలో ఉన్నాం. మనం ఉండడమే కాదు, ఈ దేశానికి ఒక దిక్సూచిలాగా ఉన్నాం ఇప్పుడు పరిపాలనలో. 2018 తర్వాత నుంచి 17 తర్వాత నుంచి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా తెలంగాణకు ఉన్న ఒక్క స్కీమ్ గురించి అయినా మాట్లాడకుండా ఎన్నికలు జరిగినాయా ఒక్కసారి ఆలోచన చేయాలి. అది ఏ పార్టీ కావచ్చు, అక్కడ ఏదో ఒక పార్టీ. తెలంగాణలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి చర్చ లేని ఎన్నికలే లేవు ఈ దేశంలో ఇప్పటివరకు, ఈ 4 ఏళ్లలో. అది పరిపాలన. నేను అదే చెప్తున్నా, అసలు బిల్లులే లేకుండా దొంగ వేషాలు వేసి బిల్లుతో సంబంధం లేకుండా డ్రాఫ్ట్ పాలసీని ప్రకటించి దాన్ని అమలు చేస్తూ 27 ఏప్రిల్ 2021 నాడు డ్రాఫ్ట్ నేషనల్ పవర్ పాలసీని ప్రకటించి దాని లైట్లో దాన్ని అమలు చేస్తూ దాని ఆధారంగానే మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో సర్క్యులర్ ఇచ్చి FRB దానికి లింక్ పెట్టి దాంట్లో చేసిన ప్రధానమైన అంశం కూడా మీటర్డ్ బిల్ పెంచాలి. అగ్రికల్చర్ సెక్టార్లో డిస్కమ్లు ఇంకా సరైన చర్యలు తీసుకోవట్లేవు మీటర్లు ఫిట్ చేయడానికి లేదా ప్రైవేటైజేషన్ చేయడానికి. నేను సిగ్గుగా రాసుకున్నాను, ప్రైవేటైజేషన్ చేసిన వాళ్ళకి మొత్తం ఫుల్ మార్క్స్ 100 మార్క్స్, లేదా మొత్తం మీటర్లు చేసిన వాడికి 20 మార్కులు. ఈ రకంగా అది స్పష్టంగా కనబడుతుంది, అటు బహిరంగంగా ఉన్న విషయం. అది ఏమీ లేదు, అదే అమల్లో ఉంది. ఇప్పుడు చట్టాలను దిద్దుదారులు అమలు చేస్తున్నారు, చట్టాలు చేయకుండా. రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తుంది ఈ దేశంలో ఏకైక పార్టీ బీజేపీ పార్టీ.
రాజ్యాంగాన్ని గౌరవించిన ఏకైక పార్టీ కూడా బీజేపీ పార్టీనే. అసలు జాతీయ జెండాని పట్టించుకున్న వాళ్ళు వీళ్ళు ఒకప్పుడు. వాళ్ళు ఏం చేసారో చెప్తే కన్జంప్షన్ తెలుసుకోవడానికి మన చేతుల్లో ఉంది కదా, కనబడుతూనే ఉంటుంది. అట్లా చూడంగానే కళ్ళెదురుగానే ఉంటుంది కన్జంప్షన్ ఎంత జరుగుతుందని. దాంట్లో లేదు. కన్జంప్షన్ తెలుసుకోవద్దని ఎవరు అంటారు? కన్జంప్షన్తోనే కదా స్పష్టంగానే ఉండి కొనింది ఎంత అమ్మింది ఎంత లెక్కే ఉండి ప్రతి యూనిట్ కొని తీరాల్సిందే. అది జెన్కో నుంచి అయినా, అది ప్రైవేట్ సోలార్ ఉత్పత్తిదారుల నుంచి అయినా, అది హైడ్రో ఉత్పత్తిదారుల నుంచి అయినా కొని తీరాల్సింది. ఈ దేశం మొత్తంలో ఏ డిస్కమ్ అయినా కొని తీరాల్సిందే విద్యుత్. ఈ దేశంలో ఉన్న చట్టం ప్రకారం కొనేటప్పుడు డబ్బు పే చేస్తేనే స్పష్టంగా కనబడుతుంది, అమ్మినప్పుడు డబ్బులు తీసుకుంటాం కనబడుతూనే ఉంది. అయినా నీకెందుకు వచ్చిన బాధ? అది రాష్ట్రాలు డిస్కౌంట్ బాధ కదా, నీకేం సంబంధం? నువ్వెందుకు దూరుతున్నావు దాంట్లో? ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఒక గోండుగూడెంలో విద్యుత్ ఇచ్చే విషయం మాకు తెలుసు కదా. అక్కడ ఉండే సామాజిక పరిస్థితులను బట్టి కొంతమందికి ఉచితంగా ఇస్తాం, వాళ్ళని లైట్లోకి తీసుకురావడానికి చేస్తాం. ఒక దళిత వాడలో ఉచిత విద్యుత్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తుంది. నీకేం సంబంధం? నీకేం తెలుసు అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు? నువ్వు చేయాల్సిన పనికి ఆ దేశ రక్షణ, అంతర్గత రక్షణ గవి చేయలేక రాష్ట్రాల మీద పడి, ఈ దేశమే రాష్ట్రాల సమైక్య స్పష్టంగా ఉంది, నీ రాజ్యాంగ పీఠికలోనే ఉంది. వాస్తవానికి ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే వాళ్ళతో ఇబ్బందిని, వాళ్ళతో ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే కోరితే నువ్వు ఇన్వాల్వ్ కావాలి. అది రాష్ట్ర ప్రభుత్వాల కొరకు ఏర్పాటు చేయబడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటే అటువంటి వాటి చోట కేంద్రం కూడా చేయొచ్చు అని చెప్పి పెట్టింది. ఆడు చదువు చెప్పే ముచ్చట ఉంటే ఆ రాష్ట్రాలకు కష్టమైనప్పుడు కేంద్రం కూడా ఇన్వాల్వ్ కావచ్చు, పెట్టవచ్చు రాష్ట్రాలు కోరితే. నువ్వు దాన్ని ఇంకా పెట్టుకొని రాష్ట్రాలను కబలిచ్చేస్తా దుర్మార్గ పద్ధతిలో పోతుంది మీరు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుంది మీరు. ఓకే, ఎవరు మాట్లాడినారు? పేరు చెప్పారు. ఆయన పేరు చెప్తే ఆయన స్థాయి ఏందో, ఆయనకున్న జ్ఞానం అదే. 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి ప్రతి నెల 900 కోట్లు టెన్షన్గా ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆయనకు మనకు అంత తెలిసి ఏం చెప్తాం? ఆయన పక్కన ఆయన అడుగులు చెప్తాడు. ఆయన ఎవరు కోవటం, ఆయన పక్కన ఆయన ఉన్నాడు చూడు, ఈయన ఎవరింటికి పోయిండో ఆయనే చెప్పిండు కదా, ఈయన ఎవరు కోవట్టు, ఎవరికి ఏం పైసలు ఇచ్చి ఎట్లా తెచ్చుకుంటుంది, ఎవరు ఈయన పంపించి పార్టీకి అధ్యక్షుడు గారి. ఇక ఆయన ప్రశ్న, దానికి మనం సమాధానం చెప్పాలనా? పక్కన చూడగానే మీకు అర్థం కాలేదా? ఆ సమాధానం రాసుకుంటే చెప్పాయి ఉంది. ఈ వీళ్ళు మాట్లాడితే నవ్వుకుంటారు ప్రజలు. నిన్నటిదాకా ఏం మాట్లాడిండ్రు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుండ్రు అనేది పక్కన ఉన్నప్పుడు అర్థమైంది కదా. చూడగానే అనుకోరా, గీనే దాన్ని అన్నది 25 కోట్లు ఇచ్చి తెచ్చుకుంటూ పలానా ఆయన పలానా కోవట్ అనేది అనుకోరా? చూస్తాడు ఇట్లా పాయింట్అవుట్ చేసి. కావాలి పార్టీ నడుపుతారు, కావాలి సమాధానాలు ప్రశ్నలు వేస్తారు. గీళ్ళని నమ్మమని అడుగుతున్నాం మేము. గీళ్ళ ప్రజలే నమ్మరు, కాలుతున్నారు, మాకేం పని? ప్రజలు నమ్ముతారా వీళ్ళని ఎప్పుడన్నా? 14 నమ్మలే, 15 నమ్మలే, రేపు ఆయనతో కూడా నమ్మరు. ఇక కావాల్సిన పెద్ద పని ఏముంది? ఇక ఆ స్థాయిలో ఉన్నారు, మరి ఏం చేయాలి? ఇప్పుడు దానికి గీవని అడుగు సమాధానం. మరి నీకు దాంట్లో బండి సంజయ్ అంటాడు ఏందని అడుగు, ఆయన అడుగు. గాలి ఇద్దరు సమాన స్థాయిలు, గాలిని అడగ రాదు. కాబట్టి నన్ను అడుగుతావు. వాళ్ళు దొందే ఒకటే తరాసులో పెడితే ఒక తిరుగుంటాయి.
గట్ట అడుకోమని రాదు ఓకే గేమ్ మాట్లాడే బదులు. ఉంటే కదా అన్ని ఛార్జీలు ఉంటాయి, లేకుండా ఎట్లుంటుంది? విద్యుత్ ఉత్పత్తి రాదు కదా, తప్పకుండా దానికి రావాల్సిన దాంట్లో ఏ వర్గాలకు ఇబ్బంది ఉందో వాళ్ళకి ప్రభుత్వం సబ్సిడీ వస్తుంది. మరి ఎవరం కట్టమంటే కరెంటు వస్తుంది వీటికి, ఇప్పుడు వాడుకుంటున్నాం మనం, దాని బిల్లు కట్టాలి కదా దానికి కావాల్సిన పద్ధతుల్లో. రైట్, ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.